హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90 దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అనే చాప్టర్లోని సెకండ్ చాప్టర్లోని ఎక్సర్సైజ్ నెంబర్ 2.1లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్ గా నేర్చుకున్నాం. వీడియోని మనకు ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, మంచి కామెంట్స్. లెట్ us exercise number 2.1. If the ordered pairs are equal, then find the x and y value. సో మనకి ఎప్పుడండి ఆర్డర్ పేర్స్ ఈక్వల్ అవుతాయి? సో ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఫస్ట్ ఎలిమెంట్ ఈక్వల్ అయినప్పుడు, సెకండ్ ఎలిమెంట్ అనేది సెకండ్ ఎలిమెంట్ ఈక్వల్ అయితేనే ఆర్డర్ పేర్స్ ఈక్వల్ అవుతాయి. సో కనుక ఇక్కడ మనం ఏం రాస్తాం? if two ordered pairs are equal, if two ordered pairs are equal, then the corresponding elements are equal. అంటే ఫస్ట్ ఎలిమెంట్ కి ఈక్వల్ అవుతుంది, సెకండ్ ఎలిమెంట్ ఈక్వల్ అవుతుంది. then the corresponding elements are equal. Corresponding elements are equal. ఓకే, ఒకసారి వాడు ఇచ్చింది రాద్దాం. సో గివెన్ దట్ x/3 + 1 y - 2/3 is equal to 5/3, 1/3. ఇక్కడ కిందన 3 ఉంది కనుక ఇక్కడ కూడా ఎల్సిఎం చేస్తాం. అప్పుడు 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో 3 × 1 = 3 అంటే ఏం రాయొచ్చు దీన్ని? x + 3/3, 3 × y 3y - 2/3 ఎల్సిఎం చేశాను. సో ఈజ్ ఈక్వల్ టు 5/3, 1/3. సో ఫస్ట్ ఎలిమెంట్ కి ఈక్వల్ అవుద్ది, సెకండ్ ఎలిమెంట్ కి ఈక్వల్ అవుద్ది. సో అప్పుడు మనం ఏం రాయొచ్చు? x + 3/3 ఈజ్ ఈక్వల్ టు 5/3. సో 3 క్యాన్సిల్. సో ఏమొచ్చింది మనకి? x + 3 ఈజ్ ఈక్వల్ టు 5 + 3 అటు సైడ్ వెళ్తే మైనస్ అవుద్ది. సో x ఈజ్ ఈక్వల్ టు 5 - 3, x ఈజ్ ఈక్వల్ టు 2 అంటే x వాల్యూ 2 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 3y - 2/3 ఈజ్ ఈక్వల్ టు 1/3. సో 3 క్యాన్సిల్. 3y - 2 ఈజ్ ఈక్వల్ టు 1. సో మైనస్ అటు సైడ్ వెళ్తే +2 అవుతుంది. సో 3y ఈజ్ ఈక్వల్ టు 1 + 2, 3y ఈజ్ ఈక్వల్ టు 3, y is equal to 3/3. So 3 1s are 3 1s are. So therefore y is equal to 1. అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ సొల్యూషన్. If a set A has 3 elements and B has 3 4 5, then find the number of elements in A cross B. సో A cross B లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అడుగుతున్నాడు. మన అందరికీ తెలుసు. సో గివెన్ దట్ ఏమి ఇచ్చాడో ఒకసారి రాద్దాం. గివెన్ దట్ n of A is equal to 3 ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ ది ఎలిమెంట్స్ అన్నాడు. సో 3 అన్నాడు. B is equal to ఏమి ఇచ్చాడు? B is equal to 3, 4, 5. అంటే ఇప్పుడు n of B ఏమొచ్చింది? n of B is equal to అది కూడా 3 వచ్చింది. సో మన అందరికీ తెలుసు. ఏం తెలుసు? నెంబర్ ఆఫ్ A cross B అంటే A cross B లోని ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? n of A into n of B. ఫార్ములా ఏంటి? n of A into n of B. n of A ఎంత మనకి? 3 ఇచ్చాడు. n of B ఎంత? 3. సో 3 3s ఎంత? 9. సో therefore number of elements in A cross B is equal to 9. ఇలా చేసినా పర్లేదు. లేదు సార్, సో A అనేది 3 ఎలిమెంట్స్ కనుక నాకు నచ్చింది తీసుకుంటాను సార్. సో A cross B కడతాను సార్. సో హ్యాపీగా కట్టండి. సో లెట్ A is equal to ఆవిడ ఏం ఇచ్చాడు? 3 4 5 ఇచ్చాడు కనుక మనం ABC తీసుకున్నాం. A, B, C. B is equal to B ఏమి ఇచ్చాడు?
3 4 5. సో A cross B, A cross B, A అంటే ఏంటి, అది AC అండి. సో A, B, C, క్రాస్ అంటే ఇంటూ పెట్టండి. B అంటే 3 4 5. మీ అందరికీ కాన్సెప్ట్ ఏం చెప్పాను, A cross B అంటే, సో ఈ ఎలిమెంట్ తోని అన్ని ఆర్డర్ పేర్స్ చేయాలి, ఈ ఎలిమెంట్ తోని అన్ని ఆర్డర్ పేర్స్ చేయాలి, ఈ ఎలిమెంట్ తోని అన్ని ఆర్డర్ పేర్స్ చేయాలి, దాని అంతా కలిపి ఒక సెట్ కింద రాయాలి. సో సెట్ ఆఫ్, ముందు ఏతో స్టార్ట్ చేద్దాం. A, 3, A, 4, A, 5. సో ఏతో అయిపోయింది. నెక్స్ట్ బితో B, 3, B, 3, నెక్స్ట్ B, 4, నెక్స్ట్ B, 5. నెక్స్ట్ ఇప్పుడు Cతో C, 3, C, 4, C, 5. క్లోజ్ చేశాను, అయిపోయింది. చూడండి ఇప్పుడు కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9. సో అంటే ఈ సెట్ లోని మనకి 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఇది A cross B కనుక సెట్, ఈ సెట్ లోని మనకి కార్డినల్ నెంబర్ ఏంటి? సో దేర్ ఫోర్ n ఆఫ్ A cross B ఈజ్ ఈక్వల్ టు 9 ఉన్నాయి కనుక 9. ఇలా డైరెక్ట్ గా అయినా చేయొచ్చు, ఎలా చేసినా పర్లేదు. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇఫ్ G is equal to 7, 8, H is equal to 5, 4, 2, then find G cross H and H cross G. ఓకే, సో ముందు G cross H కడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాద్దాం. సో గివెన్ దట్ వాడేమైతే ఇచ్చాడో రాయండి. సో గివెన్ దట్ G is equal to 7, 8, H is equal to 5, 4, 2. సో ఫస్ట్ G cross H కడదాం. G cross H. సో G అంటే G రాశాను 7, 8, క్రాస్ H అంటే H రాశాను 5, 4, 2. సో మనకేంటి, కార్టీసియన్ ప్రోడక్ట్ చేస్తాం. సో కార్టీసియన్ ప్రోడక్ట్ చేసినప్పుడు ఏం చేయాలి, మనం ఆర్డర్డ్ పేర్స్ రాయాలి. సో ఎలాగా, ఇది ఫస్ట్ ఎలిమెంట్ గా తీసుకుని ఇది సెకండ్ ఎలిమెంట్ గా తీసుకుని ఎన్ని అయితే ఆర్డర్ పేర్స్ వస్తాయో అన్ని రాయాలి. ఆ తర్వాత దీన్ని ఫస్ట్ ఎలిమెంట్ గా తీసుకొని దీన్ని సెకండ్ ఎలిమెంట్స్ గా తీసుకుని ఆర్డర్ పేర్స్ రాయాలి. సో అదంతా కలిపి ఒక సెట్ లో రాయాలి. సో సెట్ ఆఫ్ ఫస్ట్ 7 తో స్టార్ట్ చేద్దాం. 7, 5, 7, 4, 7, 2. సో 7 తో అయిపోయింది. ఇప్పుడు 8 తో స్టార్ట్ చేద్దాం. 8, 5, 8, 4, 8, 2. సో ఇప్పుడు ఆర్డర్ పేర్ క్లోజ్ చేసి సో సెట్ ని క్లోజ్ చేశాను. సో ఇది మనకి G cross H అవుతుంది. సో దేర్ ఫోర్ ఇక్కడ రాసుకోండి బాక్స్ పెట్టుకోవడానికి. దేర్ ఫోర్ G cross H ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 7, 5, 7, 4, 7, 2, 8, 5, 8, 4, 8, 2. క్లోజ్ చేశాను. దీనికి బాక్స్ పెట్టాను, అయిపోయింది. సో ఇప్పుడు మనం H cross G కడదాం. సో రెండు ఈక్వల్ రావండి, ఎందుకంటే సింపుల్ లాజిక్. ఇక్కడ 7, 8 స్టార్టింగ్ ఎలిమెంట్స్ అయితే ఇక్కడ 5, 4, 2 స్టార్టింగ్ ఎలిమెంట్స్. సో రెండు కూడా నెవర్ ఈక్వల్ మాట, బోత్ ఆర్ నాట్ సేమ్. సో H cross G, H cross G. సో H అంటే ఏంటి, 5, 4, 2 క్రాస్. G అంటే ఏంటి, 7, 8. ఇప్పుడు ఈ 5, 4, 2 అనేవి ఆర్డర్ పేర్స్ లో ఫస్ట్ ఎలిమెంట్స్ అవుతాయి. ఈ 7, 8 అనేవి ఆర్డర్ పేర్స్ లో సెకండ్ ఎలిమెంట్స్ అవుతాయి. అంటే తార్మార్ తక్కర్మార్ అయిపోతుంది. సో కనుక రెండు ఈక్వల్ అవ్వు. చాలా మంది ఏంటంటే కాంపిటేటివ్ లా ప్రకారం రెండు ఈక్వల్ అనుకుంటారు, కానీ కాదు. సో రాద్దాం. ఫస్ట్ 5 తో రాద్దాం. 5, 7, 5, 8. నెక్స్ట్ 4, 7, 4, 8. నెక్స్ట్ 2 ఉంది. సో 2, 7, 2, 8. సో అయిపోయింది. సో ఇప్పుడు ఇదంతా కలిసి ఒక బాక్స్ పెట్టండి. H cross G ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 5, 7, 5, 8, 4, 7, 4, 8, 2, 7, 2, 8. దీన్ని బాక్స్ పెట్టాను.
సో వాడు జస్ట్ ఫైన్ చేయమండు. వాట్ డిడ్ యూ అబ్జర్వ్ అని ఇస్తే అప్పుడు మనం ఖచ్చితంగా రాయాల్సింది ఏం రాయాలి తెలుసా? G cross H is not equal to H cross G అని రాయాలి. ఒకవేళ అడగపోయినా రాయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో అంటే G cross H అనేది H cross G కి ఈక్వల్ కాదు అన్నమాట. నెక్స్ట్, స్టేట్ వెదర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఈ 3 కూడా ట్రూ ఆర్ ఫాల్స్ రాయాలి ఫస్ట్. ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్, ఫాల్స్. ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ మేక్ ఇట్ కరెక్ట్. సో ఒకవేళ రాంగ్ అయితే కరెక్షన్ చేయండి అంటున్నాడు. చూడండి, ఇక్కడ P అనేది M, N ఇచ్చాడు, Q అనేది N, N ఇచ్చాడు. అయితే P క్రాస్ Q అనేది M, N, N, M అన్నాడు. మనందరికీ తెలుసు M, N వస్తుంది, M, M కూడా రాలేదు. నెక్స్ట్ N, N కూడా రాలేదు. అంటే ఏంటిది? ఫాల్స్. ఇట్ ఈస్ ఫాల్స్. ఇట్ ఈస్ ఫాల్స్. సో కరెక్షన్ ఏంటి? కరెక్ట్ వన్ చేద్దాం. సో P క్రాస్ Q ఈజ్ ఈక్వల్ టు, P అంటే ఏంటి రాయండి, M, N క్రాస్ Q అంటే ఏంటి, N, M. వీటికి P క్రాస్ Q చేద్దాం. సో ఎప్పుడైతే క్రాస్ ఉందో ఈ రెండు కూడా ఫస్ట్ ఎలిమెంట్స్, ఇవన్నీ సెకండ్ ఎలిమెంట్స్. అంటే ఫస్ట్ ఎలిమెంట్ తోనే మనం సో ఆర్డర్ పేర్ చేయాలి, అదేవిధంగా సెకండ్ ఎలిమెంట్ తో ఆర్డర్ పేర్ చేయాలి. సో ఫస్ట్ M అనేది ఆర్డర్ పేర్ తీసుకున్నాం. ఫస్ట్ ఎలిమెంట్ ఇది M, N. నెక్స్ట్ M, M. ఫస్ట్ ఎలిమెంట్ తోనే మనకి అయిపోయింది ఆర్డర్ పేర్స్. సో M, N ఒకటి, M, M ఒకటి. ఇప్పుడు సెకండ్ ఇందులో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్, సో ఇందులో ఉన్న మిగతా ఎలిమెంట్స్ తో చేద్దాం. N, N. నెక్స్ట్ N, M. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ మాట. ఓకేనా? సో ఇట్ ఈస్ ఫాల్స్. ద కరెక్ట్ వన్ ఈస్ అని రాసి సరిపోదు. నెక్స్ట్, ఇఫ్ A, B ఆర్ ది నాన్ ఎంప్టీ సెట్స్. నాన్ ఎంప్టీ సెట్స్ అంటే ఏంటి? కనీసం ఒక్క ఎలిమెంట్ అయినా ఉంటుంది అనమాట. దెన్ A క్రాస్ B ఇస్ ఎ నాన్ ఎంప్టీ సెట్. సో కరెక్ట్, ఇంతవరకు కరెక్ట్. ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్ X, Y such that X belongs to A and Y belongs to B. X belongs to A and Y belongs to B. If A and B are non-empty sets, so A, B non-empty set ఏంటి? కనీసం 1 ఎలిమెంట్ అయినా ఉంటుంది, అట్లీస్ట్ 1 ఎలిమెంట్. దెన్ A క్రాస్ B is a non-empty set. ఎస్, మరి ఈ రెండు నాన్ ఎంప్టీ అయితే ఆటోమేటిక్ గా A క్రాస్ B కూడా నాన్ ఎంప్టీ సెట్, కనీసం అందరూ కూడా ఒక ఎలిమెంట్ ఉంటుంది. ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్ X, Y such that, ఇదేంటి? such that X belongs to A and Y belongs to B. అంటే సో ఇందులో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్, ఆర్డర్ పేర్ లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉండాలి, ఏ సెట్ లో ఉండాలి. ఆర్డర్ పేర్ లో ఉన్న సెకండ్ ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉండాలి, బి సెట్ లో ఉన్నాయి. సో రైటే కదా? ఒకవేళ ఎగ్జామ్ అంటే మనకి ఇది కొత్త టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు, పాత టెక్స్ట్ బుక్ లో X belongs to B, Y belongs to A ఇస్తాడు. అప్పుడు మనం ఏంటి? ఇది ఫాల్స్ అని రాసి అప్పుడు మనం ఇదే స్టేట్మెంట్ రాసి సో X belongs to A and Y belongs to B రాయాలి. ఓకేనా? ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో ఇక్కడ B అని ఇచ్చాడు, ఇక్కడ A అని ఇచ్చాడు. కొత్త టెక్స్ట్ బుక్ లో ఇక్కడ A అని ఇచ్చాడు, ఇక్కడ B ఇచ్చాడు. సో చూసుకోండి. ఓకేనా? సో దాన్ని బట్టి సో ఇచ్చిన స్టేట్మెంట్ అయితే కరెక్టే. సో ఇట్ ఈస్ కరెక్ట్. ఇట్ ఈస్ ట్రూ. ట్రూ అయితే మనం మార్చవసరం లేదు, ఇంకా అదే మాట. నెక్స్ట్, ఇఫ్ A is equal to 1, 2, B is equal to 3, 4, then A cross B intersection pi is equal to pi. సో ఇక్కడ A అనేది నాన్ ఎంప్టీ సెట్, B అనేది నాన్ ఎంప్టీ సెట్. సో ముందు మనం B ఇంటర్సెక్షన్ పై చేద్దాం. B ఇంటర్సెక్షన్ పై. B అంటే ఏంటి? 3, 4 ఇంటర్సెక్షన్. పై అంటే ఏంటి? ఎంప్టీ సెట్. సో ఈ రెండిట్లో ఖాళీగా ఉంది మనకి ఎంప్టీ సెట్ ఉంది. అంటే ఏంటి? మనకి ఇది పై వచ్చింది. అంటే B ఇంటర్సెక్షన్ పై ఏమొచ్చింది? మనకి పై వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? A క్రాస్ B ఇంటర్సెక్షన్ పై కావాలి. సో A క్రాస్, సో మనకి B ఇంటర్సెక్షన్ పై ఎంత వచ్చింది? పై వచ్చింది. సో పై, సో దట్ ఈస్ ఈక్వల్ టు, సో A క్రాస్ పై అంటే ఏమవుతుంది? పై అవుతుంది. ఎప్పుడైనా సరే మనం కార్టీసియన్ ప్రోడక్ట్ చేసినప్పుడు ఆ కార్టీసియన్ ప్రోడక్ట్ లో ఖచ్చితంగా రెండు నాన్ ఎంప్టీ సెట్ అవ్వాలి. సో రెండిట్లో ఏ ఒక్కటైనా సరే ఎంప్టీ సెట్ అయితే ఆటోమేటిక్ గా కార్టీసియన్ ప్రోడక్ట్ ఏమవుద్ది? సో పై అవుద్ది. ఎందుకంటే ఆర్డర్ పేర్స్ రావు. సో మీరు ఫస్ట్ ఎలిమెంట్స్ లో ఇక్కడ 1, 2 ఉంది, B లో ఏమీ లేవు. అప్పుడు మీరు ఆర్డర్ పేర్స్ ఎలా రాస్తారు? 1, ఖాళీ 2, ఖాళీ రాస్తారా? అప్పుడు అది ఆర్డర్ పేర్ అవుతుంది కదా. సో కనుక ఇట్ ఈస్ ట్రూ. దేర్ఫోర్ ఇట్ ఈస్ ట్రూ. అంటే అది ట్రూ ఆఫ్ ఫాల్స్ మనం చేయాలని తెలియాలంటే ముందు సమ్ చేయాలి. సమ్ చేస్తే మనం అది ట్రూ ఆఫ్ ఫాల్స్ చేయగలం. సో సమ్ చేసాం కనుక మనకి పై వచ్చింది కనుక ఇట్ ఈస్ ట్రూ అని రాసాం. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం.
If A is equal to minus 1, 1, find A cross A. అంటే ఆర్డర్డ్ ట్రిప్లెట్ ఫైండ్ చేయమన్నాడు, ఆర్డర్డ్ ట్రిప్లెట్. సో లెట్ us see. ముందు మనం A క్రాస్ A ఫైండ్ చేద్దాం. మన అందరికీ తెలుసు కనుక A క్రాస్ A అంటే ఏంటి? సో మైనస్ 1, 1 క్రాస్ మైనస్ 1, 1 కార్టీసియన్ ప్రోడక్ట్ అన్నాం మనం కాన్సెప్ట్ లో. సో ఇప్పుడు మనం ఈ -1 తోనే రాద్దాం. సో సెట్ ఆఫ్ -1, -1 ఒక ఆర్డర్డ్ పెయిర్, నెక్స్ట్ -1, 1 ఇంకొక ఆర్డర్డ్ పెయిర్, నెక్స్ట్ 1, -1, నెక్స్ట్ 1, 1. సో అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? ఏ క్రాస్ ఏ కావాలి. సో కనుక అది రాద్దాం. ఏ క్రాస్ ఏ ఆల్రెడీ ఏ క్రాస్ ఏ కట్టాం కదా, అది రాద్దాం. -1, -1, -1, -1, -1, 1, -1, 1 క్రాస్ ఏ అంటే ఏంటి? వాడిచ్చింది, రాసేద్దాం. -1, 1. ఇప్పుడు రాయండి. సో ఈ ఆర్డర్ పేర్ తో ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్, ఈ ఆర్డర్ పేర్ తో ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్, ఈ ఆర్డర్ ఎలిమెంట్ తో ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్, ఈ ఆర్డర్ ఎలిమెంట్ తో ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ రాసేయండి, అయిపోద్ది. ఆర్డర్ పేర్ -1, -1, -1. నెక్స్ట్ దీంతో మళ్ళీ లాస్ట్ -1, -1, 1. నెక్స్ట్ ఇప్పుడు దీంతో -1, 1, -1. సో -1, 1, -1. నెక్స్ట్ -1, 1, 1. సో దీంతో 1, -1, -1. నెక్స్ట్ 1, -1, 1. ఇప్పుడు దీంతో లాస్ట్ 1, 1, -1, 1, 1, 1 అయిపోయింది. సో దిస్ ఈస్ కాల్డ్ ఏ క్రాస్ ఏ. ఇలా వదిలిస్తున్న పర్లేదు, లేదంటే లాస్ట్ లో దేర్ ఫోర్ పెట్టాలనుకుంటే నీట్ గా రాసుకోవచ్చు. దేర్ ఫోర్ ఏ క్రాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఒకసారి నీట్ గా రాసేసుకుంటే అయిపోద్ది. -1, 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 1, -1, -1, 1, -1, 1, 1, -1, 1. సో దీనికి బాక్స్ పెట్టేసుకోండి, అయిపోయింది. సో 6, 1. ఇఫ్ ఏ క్రాస్ బి ఇచ్చాడు, అయితే ఏ అండ్ బి వాల్యూ అడుగుతుందన్నమాట. సో మనకి ఏ క్రాస్ బిని ఏం రాయొచ్చు ఇక్కడ మ్యాపింగ్ చేస్తే? ఇది ఏ, ఇది బి. సో ఇది మనకి ఏ క్రాస్ బి. సో ఇప్పుడు మనకి చూడండి, మనకి ఏ క్రాస్ బి అంటే అర్థం ఏంటి? ఈ ఆర్డర్డ్ ప్లేస్ లో ఫస్ట్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఏ అనే సెట్ కి చెందుతాయి, సెకండ్ ఎలిమెంట్స్ అన్ని కూడా బి అనే సెట్ కి చెందుతాయి. సో రాసేద్దాం ఏ బి, ఇక్కడ ఎక్స్ వై. ఇప్పుడు చూడండి ఏఎక్స్, ఏవై, బిఎక్స్, బివై. సో అయిపోయింది కదా. అంటే ఇప్పుడు మనకి ఏంటి? సో దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం? సెట్ ఆఫ్ ఏ కామా బి రాయొచ్చు, అయిపోయింది. సో బి ఏం రాయొచ్చు? సెట్ ఆఫ్ ఎక్స్ కామా వై రాయొచ్చు. అదే అడిగాడు కదా ఏ కామా బి ఏంటో అడిగాడు. సో డైరెక్ట్ గా రాసినా పర్లేదు. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 7th ప్రాబ్లం. ఇప్పుడు మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఏ అనే ఒక సెట్ ఇచ్చాడు, బి అనే ఇంకో సెట్ ఇచ్చాడు, సి అనే ఇంకో సెట్ ఇచ్చాడు, డి అనే ఇంకో సెట్ ఇచ్చాడు. అయితే వెరిఫై చేయమన్నాడు. సో వెరిఫై చేయాలంటే ఏంటి? లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ తీసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ తీసుకోవాలంటే మనం ముందు ఖచ్చితంగా ఏం చేయాల్సింది? బి ఇంటర్సెక్షన్ సి చేయాలి, ఏ క్రాస్ బి చేయాలి, ఏ క్రాస్ సి చేయాలి. ఓకేనా? ఫస్ట్ బి ఇంటర్సెక్షన్ సి చేద్దాం. సో బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు, బి అంటే ఏంటి? 1, 2, 3, 4 ఇంటర్సెక్షన్. సి అంటే ఏంటి? 5, 6. ఇప్పుడు ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? కామన్ ఎలిమెంట్స్. కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయా? 1, 2, 3, 4 ఇక్కడ లేదు, 5, 6 ఇక్కడ లేవు. అంటే ఏంటి? మనకి ఈ రెండిట్లో ఉన్నది మనకి కామన్ గా ఓన్లీ బ్రాకెట్స్ ఉన్నాయి. అంటే ఏంటి? ఇది పై మాట. సో దేర్ ఫోర్ మనకి ఏమొచ్చింది? బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు పై వచ్చింది. ఓకే,
वेल डन नेक्स्ट ఇప్పుడు A క్రాస్ B కడదాం A అంటే ఏంటి మనకి 1, 2 క్రాస్ B అంటే ఏంటి 1, 2, 3, 4 సో రాద్దాం ఎలిమెంట్స్ ఫస్ట్ 1 తో అన్ని రాసింది 1, 1 1, 2 1, 3 1, 4 నెక్స్ట్ 2 తో రాసింది 2, 1 2, 2 2, 3 2, 4 ఇది మనకి A క్రాస్ B ఇదేంటి మనకి A క్రాస్ B ఇప్పుడు A క్రాస్ C చేద్దాం A క్రాస్ C A అంటే ఎంత మనకి 1, 2 క్రాస్ C ఎంత 5, 6 సో రాసేయండి 1, 5 1, 6 2, 5 2, 6 మీరు పక్కన రాసుకోవచ్చే ప్రాబ్లం లేదు నాకు ఏంటంటే అక్కడ ఇంకో సమ్ చేద్దామని సో రాస్తున్నాను ఓకే ఇప్పుడు అంతా బాగానే ఉంది ఇప్పుడు మనం ఏంటి LHS చేద్దాం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LHS ఏంటి A క్రాస్ B ఇంటర్సెక్షన్ C సో A అంటే ఏంటి మనకి 1, 2 B క్రాస్ C ఎంత వచ్చింది పై వచ్చింది పై అంటే ఏంటి ఇది రాయొచ్చు ఇప్పుడు ఇందులో మనకి ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో లేవు సో అంటే ఆర్డర్ బేస్ ఎలా రాస్తామో రాయలేం అంటే మీకు A క్రాస్ B లోని ఏదైనా ఒక సెట్ ఎంటీ సెట్ అయితే సో అది మనకి సో A క్రాస్ B అనేది ఎంటీ సెట్ అవుతుంది అంటే ఏమవుతుంది మనకి ఇది సో పై అవుతుంది అన్నమాట అంటే LHS పై వచ్చింది నెక్స్ట్ RHS కలుద్దాం RHS ఏంటి A క్రాస్ B ఇంటర్సెక్షన్ A క్రాస్ C A క్రాస్ B ఎంత వచ్చింది ఇదే కదా ఇది రాసేయండి 1, 1 1, 2 1, 3 1, 4 2, 1 2, 2 2, 3 2, 4 క్లోజ్ చేసాను ఇంటర్సెక్షన్ A క్రాస్ C ఎంత ఇదే కదా A క్రాస్ C రాయండి 1, 5 1, 6 2, 5 2, 6 చూడండి 1, 1 ఇందులో ఉందా లేదు 1, 2 ఇందులో ఉందా లేదు 1, 3 ఇందులో లేదు 1, 4 ఇందులో ఉందా లేదు 2, 1 లేదు 2, 2 లేదు 2, 3 లేదు 2, 4 పోనీ 1, 5 ఇందులో ఉందా లేదు 1, 6 ఇందులో ఉందా లేదు 2, 5 ఇందులో ఉందా 2, 6 అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అంటే డిస్జాయింట్ సెట్స్ అన్నమాట అంటే ఏంటి సో మనకి ఏముంది ఈ రెండిట్లో కామన్ ఉన్నది ఒకటే ఉంది ఏంటిది పై సో దట్ ఈస్ ఈక్వల్ టు పై అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పై వచ్చింది రైట్ హ్యాండ్ సైడ్ పై వచ్చింది దేర్ ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS ఎప్పుడైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ అయిందో హెన్స్ ప్రూవ్డ్ నెక్స్ట్ వెరిఫై A క్రాస్ C ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ B క్రాస్ D ఆల్రెడీ A క్రాస్ C కట్టాం కదా మనం సో ఇది వచ్చింది సో B క్రాస్ D కడదాం సో రెండు కడదాం ఏం ప్రాబ్లం లేదు సో A క్రాస్ C A అంటే మనకి 1, 2 C అంటే 5, 6 సో ఇప్పుడు దీన్ని రాయొచ్చు మనం 1, 5 1, 6 2, 5 2, 6 అంటే ఇది చిన్న సెట్ వచ్చింది B క్రాస్ D కడదాం B అంటే పెద్దది వస్తుంది అన్నమాట B క్రాస్ D చాలా పెద్దది వస్తుంది సో B క్రాస్ D B అంటే ఏంటి మనకి 1, 2 4 1 2 3 4 క్రాస్ D అంటే అది కూడా పెద్దది 5 6 7 8 అంటే ఖచ్చితంగా ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉంటాయి అంటే సబ్సెట్ అవుతుంది సో రాద్దాం సెట్ ఆఫ్ ముందు 1 తో రాసింది 1, 5 1, 6 1, 7 1, 8 ఇప్పుడు 2 తో రాసింది 2, 5 2, 6 2, 7 2, 8 ఇప్పుడు 3 తో రాసింది సో 3, 5 3, 6 3, 7 3, 8 ఇప్పుడు 4 తో రాసింది 4, 5 4, 6 4, 7 4, 8 ఇప్పుడు చూడండి
మన ఏ క్రాస్ సి అనేది బి క్రాస్ డికి సబ్సెట్ అయితే దాని అర్థం ఏంటి, ఏ క్రాస్ సిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా బి క్రాస్ డిలో ఉండాలి. ఉందో లేదో చెక్ చేద్దాం. 1,5 ఉంది, 1,6 ఉంది, 2,5 ఉంది, 2,6 ఉన్నాయి. అంటే స్టార్టింగ్ లో ఉన్నాయి ఆ 4 ఎలిమెంట్స్. సో దేర్ ఫోర్ ఏం రాయొచ్చు మనం ఇప్పుడు, ఏ క్రాస్ సి ఈ సబ్సెట్ ఆఫ్ బి క్రాస్ డి అని ఇలా రాసేయచ్చు. బికాస్ all elements in A cross C is an elements of B cross D. So the elements which are present in A cross C is also elements of B cross D. And రాసిన సరిపోదు. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మన 8th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 8th ప్రాబ్లంకి వెళ్దాం. లెట్ A is equal to 1,2, B is equal to 3,4, రైట్ A cross B. ముందు A cross B రాయమన్నాడు. ఓకే, హౌ మెనీ సబ్సెట్స్ విల్ A cross B హ్యావ్? A cross B లో ఎన్ని సబ్సెట్స్ ఉంటాయని అడుగుతున్నాడు. లిస్ట్ దెమ్, వాటిని రాయమంటున్నాడు. సో ఒకటి లైన్ గా రాద్దాం. ముందు ఏ క్రాస్ బి. మీరేం రాస్తారంటే గివెన్ దట్ అని రాసి ఏ అండ్ బి రాసేయండి, తర్వాత ఏ క్రాస్ బి రాయండి. సో ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 1,2 క్రాస్ బి అంటే 3,4. సో ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ 1తో ఈ 2 రాశాను, 1,3 ఆర్డర్డ్ పేర్స్, 1,4 అయిపోయింది. ఇప్పుడు 2తో రాశాను, 2,3, 2,4. సో అంటే ఏ క్రాస్ బి రాస్తాం. వాడు ఏదైతే అడిగాడు ఫస్ట్ సమ్ అయిపోయింది. హౌ మెనీ సబ్సెట్స్ విల్ ఏ క్రాస్ బి? సో ఏ క్రాస్ బికి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి అన్నాడు. మన జనరల్ గా ఏ అనే సెట్ లోని 4 ఎలిమెంట్స్ ఉంటే ఎన్ని ఉంటాయి, 2n. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి, మనకి ఏలోని ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే 2n. ఇక్కడ 4 సెట్స్ ఉన్నాయి కనుక 2/4. సో కనుక ద టోటల్ సబ్సెట్స్ ఇన్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు 2/pq. p అంటే ఏంటి, ఏ లైన్ ఉన్నాయో అవి, q అంటే ఏంటి, b లైన్ ఉన్నాయో అవి మాట. సో అంటే ఇక్కడ ఏం రాయొచ్చు, 2 into 2. సో 2/4, 2 2s are 4 అంటే 16 వస్తాయి. ఎన్ని వస్తాయి, సబ్సెట్స్ 16 వస్తాయి. వాటిని జాగ్రత్తగా రాసుకుంటే 16 కూడా మనం హ్యాపీగా రాయొచ్చు. ఎక్కడ కన్ఫ్యూజన్ అయినా సరే రాంగ్ అయిపోతుంది. Therefore the subsets of A cross B are, బాగా అబ్జర్వ్ చేయండి, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఎలిమెంట్స్ తో మనం 16 రాయాలి, సబ్సెట్స్ రాయాలి. సబ్సెట్ అంటే ఏంటి, సో మనం తీసుకున్నది ఖచ్చితంగా అందులో ఉండాలి, మనం తీసుకున్నది కూడా అందులో ఉండాలన్నమాట. ఓకే, బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనకి పై అవుతుంది. సో పై ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. సో అండ్ ఎవ్రీ సెట్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ చెప్పుకున్నాం మనం. సో పై అనేది ప్రతి దానికి సబ్సెట్ అవుతుంది. అదేవిధంగా మీరు ఏదైతే సెట్ తీసుకున్నారో ఆ సెట్ దానికి అదే సబ్సెట్ అవుతుందని చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకుందాం. 1,3 ఇది దానికే సబ్సెట్ అవుతుంది. 1,4 ఇప్పుడు ఇది దానికే సబ్సెట్ అవుతుంది, ఎందుకంటే ఇందులో ఉన్నాయి అందులో ఉన్నాయి. నెక్స్ట్ 2,3 ఇది దానికి అదే సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ 2,4 అంటే 1 ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఇప్పుడు 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం అంటే ఈ రెండు అలా రాదు. 1,3, 1,4 ఇదొక సబ్సెట్. నెక్స్ట్ 1,3, 2,3 నెక్స్ట్ 1,3, 2,4 1,3, 2,4 నెక్స్ట్ అంటే ఇప్పుడు 1,3తో అయిపోయింది. 1,3, ఇది 1,3, ఇది 1,3, ఇది అంటే 2 ఎలిమెంట్స్ అయిపోయింది 1,3తో. ఇప్పుడు 1,4తో స్టార్ట్ చేయండి. 1,4, 2,3 1,4, 2,3 అంటే 1,3, 1,4, 2,3 అయిపోయింది. అంటే ఈ రెండు అయిపోయింది. నెక్స్ట్ ఈ రెండు రాయండి. 1,4, 2,4 సో అంటే ఇప్పుడు 1,3తో మొత్తం రాస్తాం, 1,4తో రాస్తాం. ఇప్పుడు దీంతో రాయండి. సో 2,3, 2,4
అంటే రెండేసి ఎలిమెంట్స్ అయిపోయి. ఇప్పుడు మూడేసి ఎలిమెంట్స్ ఏంటంటే ఈ మూడు తీసుకోండి, తర్వాత ఇది తీసేయండి, ఈ మూడు తీసుకోండి, ఆ తర్వాత ఇది తీసుకోండి, ఈ మూడు తీసేయండి. ఓకేనా? సో ఫస్ట్ చూడండి 1,3 ముందు యాసిడ్గా ఈ మూడు రాసేయండి. 1,3 1,4 2,3 ఇది వస్తుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు మన ఏంటి, ఇది ఎలిమినేట్ చేస్తే ఈ మూడు రాస్తాం. ఇప్పుడు దీన్ని ఎలిమినేట్ చేయండి, మిగతా మూడు రాసేయండి. 1,3 1,4 దీన్ని ఎలిమినేట్ చేయమన్నాను అంటే ఇది రాయాలి 2,4. ఫస్ట్ ఏం చేస్తాం, దీన్ని ఎలిమినేట్ చేసి మూడు రాస్తాం. ఇప్పుడు దీన్ని ఎలిమినేట్ చేసి ఆ మూడు రాస్తాం. ఇప్పుడు దీన్ని ఎలిమినేట్ చేసి మిగతా మూడు రాసాను అంటే 1,3 1,4 ఎలిమినేట్ చేయాలి అంటే 2,3 2,4. ఇప్పుడు దీన్ని ఎలిమినేట్ చేసి మిగతా మూడు రాశాను 1,4 2,3 2,4. సో 3 ఎలిమెంట్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ సెట్ దానికే సబ్సెట్ అవుతుంది కదా. సో అంటే A క్రాస్ B రాసిన పని ఇదంతా రాసిన పని ఇదంతా రాసాను మళ్ళీ. సో 1,3 1,4 2,3 2,4. ఇప్పుడు మీరు నీట్గా కౌంట్ చేసుకోండి, ఖచ్చితంగా 16 వస్తాయి. చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఇలా నీట్గా జాగ్రత్తగా రాసుకుంటే మనకి కన్ఫ్యూజన్ ఉండదు అన్నమాట. సో ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. పై అనేది ఒక సెట్, సింగిల్ సెట్. సో 4 వస్తాయి. సో ఇదొకటి 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 ఇదొకటి. నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ అంటే ఇదొకటి ఇదొకటి ఇదొకటి. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ దీంతో ఇదొకటి ఇదొకటి ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ దీంతో 2 సెట్స్ అయిపోయింది. 3 సెట్స్. 3 సెట్స్ రాయాలంటే ముందు దీన్ని ఎలిమినేట్ చేసి మిగతా మూడు రాశాను, తర్వాత దీన్ని ఎలిమినేట్ చేసి మిగతా మూడు రాశాను, తర్వాత దీన్ని ఎలిమినేట్ చేసి మిగతా మూడు రాశాను, తర్వాత దీన్ని ఎలిమినేట్ చేసి మిగతా మూడు రాశాను. అంటే అన్నిటిని ఎలిమినేట్ చేసి అలా రాస్తే 4 వచ్చాయి. నెక్స్ట్ ఈ మొత్తం సెట్ ని రాశాను. సో అది లాజిక్ మాట. 9th one, let A and B have 2 sets such that n of B is equal to 3, n of B is equal to 2, and if x comma 1 y comma 2 z comma are in the sets A cross B, then find A comma B. So what is said? ఏమి ఇచ్చాడో రాద్దాం ఒకసారి. Given that A cross B ఇచ్చాడు వాడు, అది రాసుకుందాం. A cross B is equal to x comma 1 y comma 2 z comma 1. సో దీనికి మ్యాపింగ్ వేసుకుంటే వేసుకోవచ్చు మీరు కావాలంటే. సో ఇది A, ఇది B. సో A క్రాస్ B. X 1కి మ్యాప్ అయింది, Y 2కి మ్యాప్ అయింది, Z 1కి మ్యాప్ అయింది. ఇది డయాగ్రామ్. సో దీన్ని రా డయాగ్రామ్ అంటారన్నమాట, యారో డయాగ్రామ్ అంటారు. ఇప్పుడు మనకి A కావాలి. A అంటే ఏంటి? ద ఫస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది ఆర్డర్డ్ పేర్. ఈ ఆర్డర్డ్ పేర్ లో ఫస్ట్ ఎలిమెంట్స్ అనేవి ఏ అవుతాయి అన్నమాట. అంటే ఎక్స్ కామా వై కామా జెడ్. బి ద సెకండ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది ఆర్డర్ పేర్. సో 1, 2, 1. సో 1 2 సార్లు వచ్చిందని 2 సార్లు వస్తుంది. సెట్ లో ఒకసారి రాయాలి, సెట్ లో నో రిపిటేషన్. సో కనుక 1, 2. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మనం లాస్ట్ రోమన్, సో 10th రోమన్ కి వెళ్దాం. ఇప్పుడు మనం లాస్ట్ ప్రాబ్లం 10th ప్రాబ్లంకి వెళ్దాం. ద కార్టీసియన్ ప్రోడక్ట్ A క్రాస్ A హ్యాస్ 9 ఎలిమెంట్స్. ఒక కార్టీసియన్ ప్రోడక్ట్ A క్రాస్ A అంటే A అనే సెట్ కి మళ్ళీ దానికి అదే కార్టీసియన్ ప్రోడక్ట్ చేశారు. అందులో 9 ఎలిమెంట్స్ ఉన్నాయంట. అమాంగ్ విచ్ ఆర్ ఫౌండ్ -1, 0 అండ్ 0, ఆ 9 ఎలిమెంట్స్ లోనే ఒక 2 ఎలిమెంట్స్ కనుక్కున్నారంట. ఏంటి? ఒకటి -1, 0, ఇంకోటి 0, 1. ఫైండ్ ద సెట్ ఏ. ఇప్పుడు ఏ సెట్ ని ఫైండ్ చేయండి అన్నాడు. అండ్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ A క్రాస్ A. సో 9లో 2 ఇచ్చాడు కదా, ఇంకా 7 ఉంటాయి కదా, ఆ 7ని కనుక్కున్నాం అన్నాడు. ఓకే. సో గివెన్ దట్ వాడు ఏం ఇచ్చాడో ఒకసారి రాద్దాం. గివెన్ దట్ -1, 0 బిలాంగ్స్ టు A క్రాస్ A. అందులో ఉన్న ఎలిమెంట్ కదా, ఎలిమెంట్ అందులో ఉందంటే బిలాంగ్స్ టు రాయొచ్చు కదా సెట్. ఇది ఎలిమెంట్ కనుక
నెక్స్ట్ అదేవిధంగా 0,1 ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ఏ క్రాస్ ఏ. మీకేం చెప్పాను, ఎప్పుడైనా సరే ఏ క్రాస్ బిలో ఒక ఎలిమెంట్ ఉందంటే, ఒక ఆర్డర్డ్ పేరు ఉంటే ఫస్ట్ ఎలిమెంట్స్ అన్ని కూడా సెట్ ఏకి చెందుతాయి, సెకండ్ ఎలిమెంట్స్ అన్ని కూడా సెట్ బికి చెందుతాయి అనుకున్నాం. ఇక్కడ ఏ సెట్ అంటే ఏ సెట్ బి సెట్ రెండు కూడా ఏ కనుక మనకి ప్రాబ్లం లేదు. సో కనుక ఏ ఈజ్ ఈక్వల్ టు మనకేమొస్తుంది, ఇప్పుడు -1 రాసుకోవచ్చు, 0 రాసుకోవచ్చు, 1 కూడా ఏకి చెందుతుంది, 1 కూడా రాసుకోవచ్చు. అంటే మనకి ఫైండ్ ద సెట్ ఏ అంటే ఏ ఏమొచ్చింది, -1, 0, 1 ఒక ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఏం కావాలి, ఏ క్రాస్ ఏ కావాలి. ఏ క్రాస్ ఏ, ఏ అంటే ఏంటి, -1, 0, 1 క్రాస్ ఏ అంటే మళ్ళీ అది రాయాలి, -1, 0, 1. సో కట్టండి, తెలుసు కదా మీ అందరికి ఆర్డర్ ప్లేస్. -1తో మొత్తం, 0తో మొత్తం, 1తో 1, మొత్తం 3 3 9 వస్తాయి. -1, -1, -1, 0, -1, 1 అంటే -1తో 3 రాస్తాను. నెక్స్ట్ 0తో రాయండి, 0, -1, 0, 0, 0, 1. నెక్స్ట్ ఇప్పుడు 1తో రాసండి, 1, -1, 1, 0, 1, 1. సో చూడండి 9 వచ్చాయా, 1 2 3 4 5 6 7 8 9. సో అంటే ఇప్పుడు ఇది ఏ క్రాస్ బి, ఏ క్రాస్ ఏ. సో దేర్ ఫోర్ ఏ క్రాస్ ఏ. మనకేం కావాలి, ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ క్రాస్ ఏ. ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ క్రాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏం రాయొచ్చు మనం ఇక్కడ, 8 తీసిలే, -1, 0, 0, 1 తీసిలా. సో -1, 0 అంటే ఈ సెకండ్ ఎలిమెంట్ తీసిలా. నెక్స్ట్ 0, 1 అంటే ఈ ఎలిమెంట్ తీసి, మిగతాన్ని యాస్టీజ్ రాసేయండి. సో -1, -1 సెకండ్ ఎలిమెంట్ రాయవస్తుంది, -1, 1 నెక్స్ట్ 0, -1 నెక్స్ట్ 0, 0 నెక్స్ట్ ఇది రాయకూడదు, 1, -1 1, 0, 1, 1 అంతే. దీస్ ఆర్ ద రిమైనింగ్ 7 ఎలిమెంట్స్. రిమైనింగ్ అన్ని 7 ఎలిమెంట్స్. సో ఇది ఫ్రెండ్స్ ఎక్సర్సైజ్ నెంబర్ 2.1లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు కనుక అన్ని ప్రాబ్లమ్స్ అర్థమైతే కింద కామెంట్ సెక్షన్ లో SR సూపర్ స్టార్ మార్వెలస్ ఎక్సలెన్స్ ఎక్సలెంట్ టైప్ చేయండి. అదేవిధంగా మీ యొక్క పేరు, మీ యొక్క ఊరు పేరు, మీ యొక్క కాలేజ్ పేరు కూడా కింద టైప్ చేయండి. అప్పుడు మన వీడియోస్ ఎంతవరకు వెళ్తుందో, రీచ్ అవుతుందో తెలుస్తుంది. సో ఇది ఈరోజు వీడియో. దీనికి సంబంధించిన లాజికల్ 10 టెస్ట్ అనేది కింద గ్రాండ్ టెస్ట్ అనేది ఉంటుంది, చూడండి, డిస్క్రిప్షన్ లో రాయండి ఎగ్జామ్. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు టేక్ ఏ బౌ.